ఫస్ట్ వన్ చూసినట్లయితే క్రింద ఇచ్చిన వాటిని సరైన వరుస క్రమంలో అమర్చండి. శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక సరైన వరుస క్రమంలో అమర్చమంటున్నాడు. చూద్దాం. ఆప్షన్ ఏ రుచి, ఆప్షన్ బి వాసన, ఆప్షన్ సి స్పర్శ, ఆప్షన్ డి వినికిడి, ఆప్షన్ ఈ దృష్టి. సో శిశువులో, నవజాత శిశువులో పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానేంద్రియం ఏది అంటే స్పర్శ అన్నమాట. స్పర్శ మనకు మొదటిగా జ్ఞానేంద్రియ వికాసం అనేది జరుగుతుందన్నమాట. మొదటగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానేంద్రియం ఏదంటే స్పర్శ అని గుర్తుపెట్టుకోండి. సి అనేది ఫస్ట్గా ఉండాలి. సో అన్నిట్లో సి అనేది ఫస్ట్ ఉంది. సో స్పర్శ తర్వాత శిశువులో అభివృద్ధి చెందే రెండవ జ్ఞానేంద్రియం ఏదంటే రుచి. రుచి అనేది రెండవ జ్ఞానేంద్రియం అనమాట. అభివృద్ధి చెందే రెండవ జ్ఞానేంద్రియం సిఏ. అన్నిట్లో కూడా సిఏ అనేది కామన్గా ఉంది. ఆ తర్వాత మనకు మూడో జ్ఞానేంద్రియం, అభివృద్ధి చెందే మూడో జ్ఞానేంద్రియం ఏదంటే వాసన. వాసన అనేది శిశువులో అభివృద్ధి చెంది మూడో జ్ఞానేంద్రియంగా ఉంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే శిశువులో అభివృద్ధి చెందే నాలుగో జ్ఞానేంద్రియం ఏదంటే వినికిడి. వినికిడి అనేది నాలుగో జ్ఞానేంద్రియం అనమాట. అభివృద్ధి చెందే నాలుగో జ్ఞానేంద్రియం. ఇది ఒకటి కాగా ఇది రెండు కాగా మనకు ఇది మూడు ఇది నాలుగు. సో సిఏబిడి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సిఏబిడి అనేది ఫోర్త్ ఆప్షన్ ఉంది. చివరగా మనకు శిశువులో అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం ఏదంటే దృష్టి అనేది గుర్తుపెట్టుకోండి. దృష్టి అనేది చివరగా మనకు అభివృద్ధి చెందుతుంది శిశువులో. కాబట్టి సరైన వరుస క్రమం ఏది? స్పర్శ, రుచి, వాసన, వినికిడి, దృష్టి. ఈ వరుస క్రమంలో శిశువులో మనకు జ్ఞానేంద్రియాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? నెక్స్ట్ వన్. జనన పూర్వ దశలో ఎన్ని అంతర దశలు ఉన్నాయి? సో మనకు జనన పూర్వ దశ ఉంటుంది కదా, హార్లాక్ ప్రకారం జనన పూర్వ దశలో ఎన్ని అంతర దశలు ఉన్నాయంటున్నాడు. ఇంపార్టెంట్. 1, 2, 3, 4 ఎన్ని దశలు ఉన్నాయని అడుగుతున్నారు. 3 దశలు ఉంటాయి. జనన పూర్వ దశలో 3 దశలు ఉంటాయి. ఏంటి అవి? ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే జైగోట్ దశ అంటాం. జైగోట్ దశ లేదన్నట్లయితే బీజ దశ. సో ఇది వచ్చేసి మనకు 0 నుంచి 2 వారాల వరకు ఉంటుంది జైగోట్ దశ అనేది. రెండవ దశ వచ్చేసి ఎంబ్రియో దశ. ఇది వచ్చేసి మనకు 2వ వారం నుంచి 2 నెలల వరకు ఉంటుంది ఎంబ్రియో దశ అనేది. ఫస్ట్ది జైగోట్ది కాగా రెండోది ఎంబ్రియో దశ. మూడోది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఫీటస్ దశ అంటాం. సో ఇది వచ్చేసి మనకు 2వ నెల నుంచి పుట్టినప్పటి వరకు ఉంటుంది ఫీటస్ దశ అనేది. సో ఈ విధంగా మనకు జనన పూర్వ దశ అనేది 3 అంతర్దశలుగా ఉంటుంది ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం. ఓకేనా? జైగోట్ దశ 1వది కాగా ఎంబ్రియో దశ 2వ దశ, 3వ దశ వచ్చేసి మనకు ఫీటస్ దశ అనమాట. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆకారాలను మరియు ప్రకార్యాలను సమైక్యపరిచి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అని అన్నది ఎవరు? వికాసం సంబంధించిన డెఫినేషన్స్ ఖచ్చితంగా అడుగుతుంటారు. ఇంపార్టెంట్. అందులో భాగంగానే ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 హార్లాక్, ఆప్షన్ 2 అండర్సన్, ఆప్షన్ 3 క్రైగ్, ఆప్షన్ 4 గెసెల్. ఆకారాలను మరియు ప్రకార్యాలను సమైక్యపరిచి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అన్నది అండర్సన్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ మనకు ఆకారాలు, ప్రకార్యాలు రెండు ఇవ్వడం జరిగింది. 2 భాగాలను సమైక్యపరిచి సన్, అండర్సన్ గుర్తుపెట్టుకోండి. సమైక్యపరిచింది ఎవరు? సన్, అండర్సన్. మనకు ఈ రెండుని సమైక్యపరచడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. లేదన్నట్లయితే ఇక్కడ మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆకారాలు, ప్రకార్యాలు 2 భాగాలు ఉన్నాయి. అండర్సన్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? అండర్సన్ 2 భాగాలు ఉన్నాయి. సో ఈ విధంగా డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సైకాలజీలో మనకు చాలా ఎక్కువ డెఫినేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా కీవర్డ్ లేనిది మనం గుర్తించలేం. కాబట్టి మీకు కీవర్డ్ ఏ విధంగా అనుకూలంగా ఉందో అదే విధంగా మీరు మలుచుకోండి. ఇక్కడైతే నేను సమైక్యపరిచి సన్ అని గుర్తుపెట్టుకుంటున్నాను. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 3 లేదా 4 పిల్లలు ఒక చోట చేరి ఆటను పోలిన ఆటను ఆడుకోవడం ఎటువంటి ఆటలు అవుతాయి? ఎటువంటి క్రీడలు అవుతాయి? సో మనకు పూర్వ బాల దశలో, ఉత్తర బాల దశలో కానీ శైశవ దశలో కానీ పిల్లలు ఆటలు ఆడుతుంటారు, క్రీడలు ఆడుతుంటారు. వాటికి కొన్ని పేర్లు ఉంటాయి. అందులో భాగంగా ఈ ఒక ఆటను పోలిన ఆటను ఆడుకోవడం ఎటువంటి క్రీడలు అవుతాయని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సమాంతర క్రీడలు, ఆప్షన్ 2 సాకార క్రీడలు, ఆప్షన్ 3 సంసర్గ క్రీడలు, ఆప్షన్ 4 సాంఘిక క్రీడలు. సో మనకు 3 లేదా 4 పిల్లలు ఒక చోట చేరి ఆటను పోలిన ఆటను ఆడుకోవడం అనేది సంసర్గ క్రీడలు అన్నమాట. సంసర్గ క్రీడలని పిలవడం జరుగుతుంది. సేమ్ ఆటను ఆడుకుంటారు అందరు కూడా. ఎగ్జాంపుల్ మనకు ఇసుకలో గూలు కట్టడం కానీ కోటలు కట్టడం ఎగ్జాంపుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా?
సో సమాంతర క్రీడలు అంటే మనకు అందరూ ఒకే రకమైన బొమ్మలతో ఆడే అవకాశం ఉంటుంది, లేదన్నట్లయితే రకరకాల బొమ్మలతో ఆడుకుంటారు. ఇక్కడ మనకు ఆట వస్తువులు ఇచ్చి పుచ్చుకోరు. ఈ సంసర్గ క్రీడలు కూడా ఆట వస్తువులను ఇచ్చి పుచ్చుకోవడం ఉండదు. సహకార క్రీడలు మాత్రం ఒకరి వస్తువులను ఒకరు ఇచ్చి పుచ్చుకొని ఆడుకుంటారు. ఓకేనా. ఇవన్నీ కూడా మనకు పూర్వ బాల్య దశలో ఆడుకునే ఆటలు. సమాంతర క్రీడలు కానీ, సహకార క్రీడలు కానీ, సంసర్గ క్రీడలు కానీ, ఈ మూడు కూడా మనకు పూర్వ బాల్య దశలో ఆడుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా సాంఘిక క్రీడలు ఎప్పుడు ఆడుకుంటారంటే మనకు ఉత్తర బాల్య దశలో ఆడుకుంటారు. సాంఘిక క్రీడలు ఉత్తర బాల్య దశలో ఆడుకోవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, నోమ్ చోమ్స్కీ ప్రకారం క్రింది వాటిలో సరి కానివి. ఓకేనా. మనకు భాషావేత్త అయిన నోమ్ చోమ్స్కీ ప్రకారం క్రింది వాటిలో ఏవి సరికావని అడుగుతున్నారు. సో అందరు తెలిసిందే, భాషా వికాస సిద్ధాంతంను చోమ్స్కీ ప్రతిపాదించాడు. ఇతను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త అంటే అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. ఓకేనా. ఆప్షన్ ఏ, భాషా సామర్థ్యం గరిష్టంగా 4 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆప్షన్ బి, LAD అనగా లాంగ్వేజ్ అక్వైర్ డివైస్. సో ఈ రెండిట్లో ఏవి తప్పు అని అడుగుతున్నారు. ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవి. సో మనకు చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం ప్రకారం శిశువులో చూసుకున్నట్లయితే 3 నుంచి 10 సంవత్సరాల మధ్య భాషా సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది. 3 నుంచి 10 సంవత్సరాల మధ్య భాషా సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది. ఇక్కడ 4 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఓకేనా. చోమ్స్కీ ప్రకారం భాషా సామర్థ్యం గరిష్టంగా ఎప్పుడు ఉంటుంది? 3 నుంచి 10 సంవత్సరాల మధ్యన ఉంటుంది, ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు మన మానవుల్లో LAD అనేది ఒకటి ఉంటుందని చెప్తానమాట, భాషా అర్జన పరికరం అని చెప్తానమాట. సో దాని యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. లాంగ్వేజ్ అక్వైర్ డివైస్ కాదు, లాంగ్వేజ్ అక్విజేషన్ డివైస్ అని పేరు. LAD అంటే ఫుల్ ఫామ్ ఏంది? లాంగ్వేజ్ అక్విజేషన్ డివైస్ అనమాట. ఇక్కడ అక్వైర్ అనే పడింది జరిగింది, కాబట్టి బి రాంగ్. ఏబి తప్పు ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? నోమ్ చోమ్స్కీ. ఏ దేశానికి చెందిన వేత్త ఇతను? అమెరికా దేశానికి చెందిన వేత్త అనమాట. ఇతని యొక్క గ్రంథాలు ఏవి అంటే లాంగ్వేజ్ అండ్ మైండ్, అదేవిధంగా లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అని 2 గ్రంథాలు కూడా ఇతను రాయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానివి. ఆప్షన్ ఏ, స్వయం పోషక కౌశలాలు నేర్చుకోవడానికి సంసిద్ధత శైశవ దశ. ఓకేనా. స్వయం పోషక కౌశలాలు అంటే తినడం కానీ, స్నానం చేయడం కానీ, బట్టలు వేసుకోవడం వంటివి స్వయం పోషక కౌశలాలు అంటాం. ఇది నేర్చుకోవడానికి సంసిద్ధత ఏ దశలో ఏర్పడుతుందంటే శైశవ దశ అంటున్నాడు. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే పుట్టిన శిశువు సుమారుగా ఉండే బరువు 3 నుంచి 5 పౌండ్లు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 అయితే ఇవ్వడం జరిగింది మనకు. అయితే స్వయం పోషక కౌశలాలు ఏదైతే ఉన్నాయో వీటిని నేర్చుకోవడానికి సంసిద్ధత అనేది శైశవ దశలో ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకేనా. బి వచ్చేసి పుట్టిన శిశువు సుమారుగా ఉండే బరువు అనేది మనకు చూసుకున్నట్లయితే పౌండ్ల రూపంలో 6 నుంచి 8 పౌండ్లు ఉంటుందన్నమాట. శిశువు అనేది 6 నుంచి 8 పౌండ్లు అనమాట. ఇక్కడ 3 నుంచి 5 పౌండ్లు అన్నాడు, కాబట్టి బి తప్పు. బి ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. బి తప్పు, బి మాత్రమే తప్పు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సో మనకు 1 పౌండ్ ఈక్వల్స్ టు ఎన్ని కేజెస్ అడిగినట్లయితే 0.45 కేజెస్. ఓకేనా. 0.45 కేజెస్ అనమాట. సుమారుగా మనకు పుట్టిన శిశువు మన కేజెస్లో 2.5 to 3.5 కేజెస్ అనమాట. పౌండ్లలో అడిగితే 6 to 8 పౌండ్స్ అని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, పూర్వ బాల్య దశలో వచ్చే పాలదంతాల సంఖ్య. ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 16, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 10. పూర్వ బాల్య దశలో ఎన్ని పాలదంతాలు వస్తాయంటే 4 మాత్రమే వస్తాయి. చాలామంది 20 అనుకుంటారు. 20. ఈ పూర్వ బాల్య దశ పూర్తయిన నాటికి ఉండే పాలదంతాల సంఖ్య 20 కాగా కేవలం పూర్వ బాల్య దశలో వచ్చేవి మాత్రం 4. శైశవ దశలో 16 వస్తాయి, పూర్వ బాల్య దశలో 4 వస్తాయి. అవి మొత్తం కలిపి పూర్వ బాల్య దశ పూర్తయిన నాటికి 20 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. శైశవ దశలో వచ్చే పాలదంతాలన్నీ 16, ఇక్కడ పూర్వ బాల్య దశలో 4. ఈ దశ పూర్తి అయినాటికి ఎన్ని అని అడిగినట్లయితే మాత్రం ఆన్సర్ 20 అవుతుంది, గమనించండి. ఈ దశలో వచ్చే మాత్రం 4. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, శైశవ దశకు సంబంధించి సరి అయినవి. ఆప్షన్ ఏ, ఎత్తు సుమారుగా 30 అంగుళాలు ఉంటుంది ఈ దశలో. ఆప్షన్ బి, మొదటి పాలదంతం 6 నుంచి 8 నెలల మధ్య ఉంటుంది.
సో శైశవ దశ మనకు చూసుకున్నట్లయితే 3వ వారం నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది హార్లాక్ ప్రకారం, అందరు తెలిసిందే. ఈ దశలో మనకు చూసుకున్నట్లయితే శిశువు పుట్టినప్పటికంటే ఈ దశలో 1.5 రెట్లు ఎత్తు పెరుగుతాడు. దాదాపుగా 30 అంగుళాలు పెరగడం జరుగుతుంది ఈ దశలో. ఇది సరైంది. ఆప్షన్ బి, మొదటి పాలదంతం 6 నుంచి 8 నెలల మధ్య వస్తుంది. కరెక్టే ఇది కూడా. మొదటి పాలదంతం శిశువులో 6 నుంచి 8 నెలల మధ్యలో వస్తుందన్నమాట. ఏబి రైట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ప్రీవియస్ బిట్లో చెప్పాం శైశవ దశలో వచ్చే మొత్తం పాలదంతాల సంఖ్య ఎంత? 16. మొదటిది మాత్రం 6 నుంచి 8 నెలల కాలంలో వస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎన్ని రోజుల వయసులో శిశువు తన తల్లి వాక్కును గుర్తించగలదు? పుట్టిన శిశువు అనేది ఎన్ని రోజుల వయసులో తన తల్లి యొక్క మాటను గుర్తించగలదని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 6 రోజులు, ఆప్షన్ 2 7 రోజులు, ఆప్షన్ 3 8 రోజులు, ఆప్షన్ 4 9 రోజులు. పుట్టిన శిశువు తన తల్లి యొక్క వాక్కును 7 రోజుల వయసులో గుర్తిస్తుంది. 7 days టైంలో తల్లి యొక్క వాక్కును శిశువు గుర్తిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అయితే 2 years వయసుకు వచ్చేసరికి తన తండ్రి అదేవిధంగా ఇతరుల వాక్కుకు మధ్య గల తేడాను శిశువు గుర్తిస్తుంది. 2 yearsకి వచ్చేసరికి తన తండ్రి ఇతరుల యొక్క వాక్కుల మధ్య తేడాను గుర్తించగలదనమాట. అదేవిధంగా 3 months టైంలో అచ్చులను పోలిన శబ్దాలను శిశువు చేస్తుంటుందన్నమాట. ఇంపార్టెంట్. ఓకేనా, శిశువు 7 రోజుల వయసులో తల్లి యొక్క వాక్కును గుర్తించగలదు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, సంధికాలం అని పిలిచే దశ. సో సంధికాలం అని ఏ దశని పిలుస్తారంటున్నారు. ఆప్షన్ 1 నవజాత శిశువు, ఆప్షన్ 2 శైశవ దశ, ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 జనన పూర్వ దశ. సో మనకు నవజాత శిశువు దశ ఏదైతుందో ఈ దశను సంధికాలం అని పిలుస్తారు. నవజాత శిశువు దశ ఏదైతుందో ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే పుట్టినప్పటి నుంచి 2 weeks వరకు ఉంటుంది. ఇది సంధికాలం అన్నమాట. ఈ దశ సంధికాలంగా ఉంటుంది. ఓకేనా, ఈ దశలో శిశువు జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఈ దశలోనే మనకు మొదటి ఉద్వేగమైన ఉత్తేజం కూడా ఏర్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్.